బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కవిత లేఖ లీక్ తర్వాత మరోసారి చిట్చాట్లో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని టార్గెట్ చేసి కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో కేసీఆర్ నాయకత్వంలో తప్ప మరెవరి నాయకత్వంలో వర్క్ చేయనని కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ నుంచి తనని దూరం చేయాలని కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలే నాపై పడి ఏడుస్తున్నారని, కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో నాపై మాటల దాడి చేయిస్తున్నారంటూ కవిత కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల్ని మాత్రమే కవిత టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ధనలక్ష్మి చాలా స్పష్టంగా కవిత చెప్పదలుచుకున్న అంశాలన్నీ కూడా ఈరోజు మీడియాతో చిట్చాట్లో చెప్పారు. నేను అసలే మంచిదాన్ని నాతో పెట్టుకోవద్దు అని చాలా స్పష్టంగా కవిత వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ ఎవరికి ఇచ్చారు కవిత, అసలు కవిత ఏం చెప్పదలుచుకుంది, తన తండ్రికి తాను రాసిన లేఖ లీక్ ఎట్లా అయింది, ఆ లీక్ అయిన దానికి కారణం ఎవరు అనుకుంటున్నారు, ఇటువంటి అంశాలను మాత్రం కవిత బహిర్గతం చేయదలుచుకోలేదు. పార్టీ దీనిపై తేల్చాలని చెప్పి ఆమె చెప్తున్నారు. ప్రధానంగా కవిత ఈరోజు చేసిన చిట్చాట్లో అమెరికాలో ఇప్పుడు సంబరాలు అవసరమా, లేదంటే ట్విట్టర్లో మాత్రమే కేసీఆర్కు నోటీసు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించి వదిలేయడం ఎంతవరకు కరెక్టు, కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆందోళన చేయాల్సిన అవసరం లేదా, పార్టీ నడిపించే తీరు ఇదేనా, ఈ మాటలు చాలు కవిత ఎవరిని టార్గెట్ చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన అన్నైన కేటీఆర్ను చాలా స్పష్టంగా కవిత టార్గెట్ చేస్తున్నారని చెప్పవచ్చు. చాలా రోజులుగా కేటీఆర్కు కవితకు మధ్య విభేదాలు మనస్పర్ధలు వచ్చినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి కవిత పేరు చెప్పకపోయినా కేటీఆర్ను టార్గెట్ చేస్తూనే ఈరోజు మీడియాలో చిట్చాట్లో చాలా అంశాలు ప్రస్తావించారు. పార్టీని సరిగ్గా నడిపించడం లేదు, పలు ప్రజా సమస్యలు, అందులో ప్రధానంగా కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నా కూడా పెద్దగా బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోవట్లేదు, కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా పట్టించుకోవట్లేదు, తెలంగాణ తల్లి రూపాన్నే మార్చేసినప్పుడు కూడా కేవలం ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టి వదిలేశారు. దానిపై కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాల్సి ఉండింది అని చెప్పి కవిత తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూనే ఇప్పుడు తనపై కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఆమె చాలా చూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే కవితపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అని చెప్పి కూడా మీడియా ప్రశ్నించిన సందర్భానికి ఆమె ధీటుగా సమాధానం చెప్పారు. తనపై కుట్ర చేసి తనను పార్టీలోంచి, బీఆర్ఎస్ పార్టీలోంచి బయటికి పంపిస్తే మొట్టమొదటిసారి ఎక్కువగా ఎవరికి లాభం కలుగుతుందో వాళ్ళే తనపై కుట్ర చేస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒకవేళ కేసీఆర్ తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అంతటి స్థాయి నేత, రెండో స్థానంలో ఉన్న నాయకుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే. కాబట్టి ఖచ్చితంగా కవితపై కుట్ర చేసి కవితను బయటికి పంపిస్తే లాభం కేటీఆర్కే అని కవిత చెప్పకనే పరోక్షంగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టే చాలా స్పష్టంగా కవితకు కేటీఆర్కు విభేదాలు ఉన్నాయని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే కేసీఆర్కు తనను దూరం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ అంశాలపై కవిత ఈ అంశాలన్నీ తన తండ్రి కేటీఆర్తో చర్చిస్తారా, ఈ అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే కేటీఆర్కు మొన్న రాసినలాగే మరో లేఖ రాసి ఈ అంశాలన్నీ కూడా కేటీఆర్కు లేఖ ద్వారా వివరిస్తారా, ముందు ఏం జరగబోతోంది, కవిత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాబట్టి ఆమె బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతారా, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త రాజకీయ పార్టీ పెడతారా, ఇటువంటి అంశాలన్నిపై కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.